Hello friends, welcome to my ఛానల్ లింక్డ్ డిస్కషన్ వరల్డ్. నిన్నటి చూస్తున్నాను, ఆమె ఎవరో యూట్యూబర్ వైష్ణవి అంట హత్య గావించబడింది. ఆమెకి సానుభూతి తెలుపుతూ ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఎన్నో వీడియోలు చేశాయి. ఎంతోమంది భర్తను అరెస్ట్ చేయాలని, ఉరి తీయాలని, ఎన్కౌంటర్ చేయాలని ఎవరు తోచిన వేషంలో వాళ్ళకి వీడియోలు చేసినారు. కింద కామెంట్స్ కూడా చూశాను. ఎవరు తోచిన కామెంట్స్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి వయసు ఇప్పటికి మహా అంటే 18 ఏళ్ళ లోపలే ఉంటుంది. త్వరగా పెళ్లి చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. తొందరపడిందేమో ఏమో, అది ఆమె ఇష్టం, మనకు సంబంధం లేదు. కాకపోతే నా టాపిక్ ఏంటంటే, మనసులో నిజంగా మానవత్వం ఉందా, ఇలా నటిస్తున్నారా, వాళ్ళ అవసరాల కోసం ఉన్నట్లు చేస్తున్నారా? దీని గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఒకటి ఇంతకుముందు ఒక విషయం జరిగింది. ఏంటంటే, ఒక నెల 2 నెలల కింద అనుకుంటా ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక వివాదం జరిగింది. అప్పుడు నేను గమనించాను. నాకైతే తెలియదు, కానీ నా ఫ్రెండ్ ఒకడు తన ఛానల్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ఎప్స్టీన్ ఫైల్స్ అని ఏదో పెట్టాడు వీడియో. అప్పుడు చూసి అది ఇందులో నేనేదో అతడు ఏమన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ ఏమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే అతడు అనేక దేశాల నేతలను, తర్వాత గొప్ప గొప్ప సెలబ్రిటీస్ను, పారిశ్రామికవేత్తలను అందరినీ వాడుకొని ఆయన చేసిన ఎన్నో చిల్లర వ్యవహారాలు, ఎంతోమంది చిన్నపిల్లలని లైంగికంగా వేధించడం, లైంగికంగా ఉపయోగించుకోవడం, తర్వాత ఇంకా అమానుష చర్యలు ఏమంటే పిల్లల్ని చంపుకొని తినడం, వండుకొని తినడం అన్నట్టుగా వీడియోలో చూసాము. అది చూసినప్పుడు చాలామంది స్పందించారు. అందులో గొప్ప గొప్ప దేశాల నేతలు, మినిస్టర్స్, అలాగే ప్రపంచ నేతలు, ప్రపంచంలోని అప్పర్ కుబేరులు చాలామంది ఉన్నారని ఎప్స్టీన్ ఫైల్స్లో వీడియోలో కనిపించాయి. దాని గురించి కొన్ని రోజులు డిస్కషన్ జరిగింది. నేను అనుకున్నా ఏమన్నా దీనిపై చర్యలు తీసుకుంటారేమో, ఏమైనా జరుగుతుందేమో అని. కానీ జరిగింది ఏమీ లేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత అందరూ మర్చిపోయినారు. దాని తర్వాత కొమరవెల్లి మల్లన్న ఆలయంలో దళితులపై జరిగిన దుశ్చర్య అనే ఒక కాన్సెప్ట్ యూట్యూబ్లోకి వచ్చింది. దాని గురించి కూడా చాలామంది మాట్లాడినారు. చిన్నపిల్లలు చంపారని, కుల వివక్ష అని, ఏమేమో చేయాలని మాట్లాడినారు. కానీ ఈ విషయం అంతా ట్రెండింగ్ కాలేదు. నేను బాగా గమనించాను. కొద్ది రోజులు అయితే బాగానే నడిచింది, కానీ తర్వాత నడవలేదు. ఎందుకో మళ్ళీ తక్కువ కులం అని ఏమో, లేకుంటే దాని గురించి ఏదైనా కొద్దిగా గమనించాను నేను. ఎవరో పెద్దగా డిస్కస్ చేయలేదు. ఆ విషయం మీద కూడా అర్థం కాలే, అది పోయింది. తర్వాత ఒక చిన్న పాపకి ఏదో వ్యాక్సిన్ అని 16 కోట్ల వ్యాక్సిన్ కావాలని విరాళాల కోసం సేకరించడం, దాని గురించి కూడా ఎంతోమంది స్పందించారు. అదే సమయంలోనే దళిత కులానికి చెందిన పాప విషయం కూడా జరిగింది. సైమల్టేనియస్గా ఆ వ్యాక్సిన్ కావాల్సిన పాప గురించి ఎంతో డిస్కషన్ నడిచింది, కానీ ఆ పాప కోసం ఎంతో స్పందించారు. కానీ ఈ తొక్కిసలాట్లో అగ్ర కులాల వాళ్ళ చేతిలో చనిపోయిన పాప గురించి అయితే ఎవరు స్పందించలేదు. తక్కువగా స్పందించారు. కానీ ఈ వ్యాక్సిన్ కోసం ఆ పాప గురించి చాలామంది స్పందించారు. అది బాగా వైరల్ అయింది. అదే జరిగింది. దానికోసం చాలామంది వీడియోలు చేశారు, చేశారు. అది అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబర్ వైష్ణవి అనే అమ్మాయి ఉదంతం బాగా నడుస్తూ ఉంది. అక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియదు, ఏం గొడవలో మనకేం తెలియదు. కానీ ఒకరు ఒకలా స్పందిస్తూ ఉంటారు. కానీ నిజంగా మనసులో మానవత్వం ఉందా అంటే, గొప్ప గొప్ప ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే మనసులో మానవత్వం బయటపడుతుందా, లేదా తమ స్వలాభం కోసం మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తమ వ్యూస్ పెంచుకోవడం కోసం మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నారా? ఇదేమో నాకైతే అర్థం కావట్లేదు. నేను బాగా గమనించాను. నేనైతే చెప్పగలను, ఎక్కడో జరిగిన విషయాలకు స్పందించి దిగించుకోవాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏం చేయగలం? అక్కడ బాధింపబడినవారు, బాధ పెట్టినవారు అనుభవించడం మాత్రమే తెలుస్తుంది, కానీ మనకేం తెలుస్తుంది?
మనం నోటికి వచ్చినట్లు ఏదో రాస్తాం, ఏదో వీడియోలు చేస్తాం, ఏదో పెడతాం. కానీ మనం ఏదో మానవత్వం ఉన్నట్లు మనం ప్రజెంట్ చేసుకుంటాం. నాకైతే నాలో అంత మానవత్వం ఏం లేదు. ఎందుకంటే నాకు ఎక్కడో జరిగిన విషయం నాకైతే తెలియదు కదా. నేను స్పష్టంగా గమనించింది ఏంటంటే, వీటి కేసులు నిలబడాలంటే జరగాల్సిన స్పష్టంగా ఒకటి ఏంటంటే, ప్రత్యక్షంగా చూసిన సాక్షులు, లేదంటే న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళు బలంగా నిలబడాలి. సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు నిజాయితీ అంటే చాలు. మనకందరం సానుభూతి చూపించేది ఇవన్నీ అవసరం లేదేమో అనిపిస్తుంది. సాక్ష్యం చెప్పేవాళ్ళు నిజాయితీగా లేకుంటే, వాళ్ళ సానుభూతి లేకుంటే ఇవేం జరగలేదు కదా, కోర్టులో న్యాయం జరిగేది కదా. మనం ఏం చేయగలం? మనం ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతాం, యూట్యూబ్లో వీడియోలు చేస్తాం, లైక్లు షేర్లు తెలియజేసుకుంటాం, అంతే. అందుమించి ఏం చేసేది ఏముంది? ఇది వాస్తవం ఉండాల్సింది ప్రత్యక్షంగా అనుభవించిన వారు, ప్రత్యక్షంగా చూసిన వారు, లేదా ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు నిజాయితీగా ఉండాలి. వాళ్ళు కోర్టులో వచ్చి సాక్ష్యాలు చెప్పాలి. లేదంటే ఇలాంటి కేసుల్లో సాక్ష్యాలు సరిగ్గా లేకుండా, పోలీసులు సరిగ్గా విచారించకుండా, న్యాయం కోసం పోరాడే వాళ్ళు తీవ్రతగా పోరాడకుండా లాలూచీలుగా లొంగిపోతే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? మనలాంటి వాళ్ళు ఎంతగా గింజుకున్న యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినా ఏం లాభం? సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే, ఎక్కడో ఉండాలి కోసం గింజుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళపై మనం నిజంగా సానుభూతి చూపిస్తున్నామా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతవరకు మనం న్యాయంగా వారికి కావాల్సింది ఇస్తున్నాము? నేను బాగా గమనిస్తాను. నీటి కుళాయిల దగ్గరే ఎన్నో గొడవలు పడతారు ఆడవాళ్ళు. సొంతంగా పుట్టిన అన్నదమ్ముల మధ్య ఆశల కోసం చంపుకుంటున్నారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత లేదు. పిల్లల తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదు. మనం మనకెందుకు ఎక్కడో ఉన్న వాడి స్పందించడం? నిజంగా నిజాయితీ ఉందా? ఎక్కడుంది? ఒక విషయం చెప్తాను. బైబిల్లో కథ ఉంటుంది. ఏంటంటే, విచారం అంతా పట్టిబడిన స్త్రీని దొరికినప్పుడు యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తారు. ఎందుకంటే అప్పుడు ఒక సిద్ధాంతం లా ఏంటంటే, తప్పు చేసే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలనేది ఒక సిద్ధాంతం. తీసుకొచ్చి ఆమె దగ్గర అందరూ కలిసి రాళ్ళతో కొట్టాలని ఆమె ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడికి యేసుక్రీస్తు వచ్చి ఒకే మాట అంటాడు, మీలో ఏ పాపం చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మొట్టమొదట రాయి ఆమె మీద వేయండి అంటారు. ఏ ఒక్కడు వేయలేదు రాయి అంటే అర్థం ఏంటి? రోజు నీతిమంతుడు లేడనే కదా, మానవత్వం ఎక్కడ లేదనే కదా. ప్రతి ఒక్కడు తప్పులు చేస్తుంటాడు. దొరికినోడే దొంగ. మొట్టమొదటిగా మన చుట్టూ ఉన్న వాళ్ళని సరిగ్గా ప్రేమిద్దాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేయకుంటే చాలు. మన చుట్టూ ఉన్న వాళ్ళని నాశనం కోరకుండా ఉంటే చాలు. మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలు. మన అన్నదమ్ములను సరిగ్గా చూసుకుంటే చాలు. వ్యక్తిగతంగా మన వ్యక్తిగత బాధ్యతను చక్కగా నెరవేరిస్తే చాలు. ఎక్కడో జరిగిన విషయాల కోసం మనం స్పందించాల్సిన అవసరం లేదు. గింజుకోవాల్సిన అవసరం అంతేనే లేదు. మన స్వలాభం కోసం, మన గ్రోత్ కోసం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. చేయడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీసు వారు ఉన్నారు, బాధింపబడినవారు, బాధ పెట్టినవారు ఉన్నారు. వారి పనులు సక్రమంగా చేసేవాళ్ళు. ఫైనల్ థింగ్ ఏంటంటే, కోర్టులో కేసు నిలబడాలంటే, కోర్టులో న్యాయం జరగాలంటే సాక్ష్యాధారాలు చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్షంగా సాక్షులు ఎవరైనా ఉంటే ఏ లాలోచీకులు లేకుండా సాక్ష్యం చెప్తే అక్కడ న్యాయం జరిగిపోతుంది. మనం ఎంత గింజుకున్నా కూడా ఏం లాభం లేదు. ఇదే దీనిపై నేను చేయాలన్న విశ్లేషణ. మనసులో నిజంగా మానవత్వం ఉందా? దీని గురించి చర్చించాలంటే చాలా విషయం ఉంది. చేయడానికి నాకు ఓపిక లేదు. ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి అందుకన్నా సోది పని ఏం లేదనిపిస్తుంది. ఇది ఫైనల్లీ ఫస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళని ప్రేమిద్దాం. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉందాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేయకుండా ఉందాం. ఎక్కడో ఉన్న వాళ్ళు జరిగిన విషయాల గురించి అనవసరంగా మెదడులోకి ఎక్కించుకొని అనవసర రాద్ధాంతాలకు పోకుండా ఉందాం. సో అందరికీ బాయ్.